మీరు రెంట్‌కి ఇల్లు చూస్తున్నారా? అయితే ఓనర్స్ లేని ఇల్లే తీసుకోండి. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విత్ దుర్గా. మీకెప్పుడైనా ఇలా అనిపిచ్చిందా? ఇలా జరగపోతే బావుండేది. టైం వెనక్కి వెళ్తే బాగుండు. మనం తీసుకున్న నిర్ణయం తప్పు. అలా చేయకుండా ఉంటే బావుండేదని అనిపించిందా? నాకైతే అనిపించింది. కొన్ని రోజుల నుండి ఇవే ఆలోచనలు. కానీ ఏం చేస్తాము? కొన్ని రాసిపెట్టి ఉంటాయి అనుకుంటా. అలా జరుగుతూనే ఉంటాయి. సరే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! నేను మారిన ఇంటికి ముందుగానే కృష్ణయ్యని తెచ్చుకుంటాను అని. టైంకి కన్నయ్యని తీసుకొని ఇంట్లోకి అడుగు పెడతా. నాకు కావాల్సిన సామాన్లు అంటే పాలు పొంగించడానికి ఏం కావాలో అవి మాత్రమే తెచ్చుకున్నా. సరే ఈ వీడియో నేను ఇంట్లోకి పాలు పొంగించడానికి వచ్చినప్పుడు తీసుకున్న వీడియో ఇది. నాకు ఆ టైంలో మనసు బాలేక అసలు ఏ వీడియో సరిగ్గా తీయలేదు కూడా. అప్పుడే ఏదో చిన్న బిట్ అయితే ఇది కొంచెం తీసుకున్నాను. సామాన్లు సర్దేటప్పుడు ఏవి నేను సరిగ్గా తీసుకోలేదు. అప్పుడప్పుడు కొంచెం అలా తీసుకున్న వీడియోసే. అసలు నేను ఏ వీడియో పెట్టకూడదు అని అనుకున్నాను. నాకే అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఆ టైంలో. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో వీడియోస్ తీసుకున్నా బాగుండేదని. ఎందుకంటే ఈ ఇల్లు క్లీన్ చేయటానికి ఎంత కష్టపడ్డామంటే డస్ట్ బాగా అయిపోయి నైట్ 11 నుంచి 1 దాకా ఈ ఇల్లంతా క్లీన్ చేస్తానే ఉన్నాను. పాపం నాతో పాటు ఒక సిస్టర్ హెల్ప్ గా కూడా వచ్చారు. అంటే ఇది అనుకోకుండా జరిగింది కదా, అప్పటికప్పుడు నైట్ ఇలా పనులు చేయాల్సి వచ్చింది. ఆ టైంలో నా మైండ్ సెట్ కూడా సరిగ్గా లేక ఆ టైంలో వీడియోస్ అనేది తీయలేదు. సరే ఇప్పుడు టైం 5 అవుతుంది అంటే ఈ వీడియో తీసినప్పుడు. అందుకే ఎవరు కూడా ఇంకా నిద్ర లేవలేదు. 4 గంటల నుండి 5 గంటల వరకు టైం బాగుందని చెప్పేసరికి 4 గంటలకే వచ్చి పాలు పొంగించా. ఆల్రెడీ నేనుండిన ఇల్లే కాబట్టి మధ్యలో ఎవరు కూడా రాలేదు కాబట్టి టైంతో సంబంధం లేదు అని చెప్పినా కొంతమంది ఏం కాదు మంచి రోజే మంచి టైం చూసుకొని వెళ్దామని మా ఆయనకి చెప్పాను. అందుకే 4 గంటల నుండి 5 గంటల వరకు టైం బాగుంది అనగానే ఇల్లంతా శుభ్రం చేసి కరెక్ట్ గా టైంలో పాలు పొంగించాను. ఆవు పాలతో పాలు పొంగించాను. పాలు పొంగిన తర్వాత కొంచెం పరమాన్నం చేశాను. సరే ఉండిన ఇల్లే కాబట్టి నాకు సామాన్లు ఎక్కడెక్కడ ఏమేం పెట్టాలో తెలుసు కాబట్టి అదే ప్లేసుల్లోనే పెట్టించేసా ఒకేసారి వాళ్ళ చేత. కొన్ని ఎక్స్ట్రా సామాన్లు తీసుకున్నాను కదా, దాన్ని బట్టి కొంచెం సామాన్లు అటు ఇటు మారిపోయినాయి. అవేంటో చెప్తాను కానీ డస్ట్ పడకుండా కవర్స్ వేద్దాం అనుకున్నానండి. కుదరలేదు కాదులే అండి, ఇంట్రెస్ట్ కూడా రావటం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే సొంత ఇల్లు తీసుకొని అంటే ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలనుకోవటం లేదు. అందుకే నేను కవర్స్ వేయడానికి ఇంట్రెస్ట్ రావటం లేదు. ఇలా 2 నెలలకే ఇల్లు మారటం వలన అన్ని డబ్బులు ఖర్చులే. ఇదిగో ఈ టీవీ స్టాండ్ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇంకోటి ఈ బెడ్. ఇంక ఈ బెడ్ అంటే ఎలాగో ఉపయోగపడేదేలేండి. కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుందని బెడ్ ఈ చెక్కలతోటి గుచ్చుకోవటం వల్ల కొంచెం బెడ్ అనేది నేనే తీసుకున్నాను. అంటే ఇది ఆ ఇంటికి అవసరమైంది కాబట్టి ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాల్సిందే. ఇంకోటి ఏంటో చూపిస్తాను పదండి. ఇంకోటి ప్యూరిఫైర్. అసలు నేను మంచినీళ్ళు రాని ఇంటికి అసలు వెళ్ళనండి. అయినా ఏంటో టైం అలా ఆలోచించకుండా వెళ్ళిపోయాను. నేను అసలు ముందు మంచినీళ్ళు ఉన్న ఇంటికే రెంట్కి తీసుకుంటానండి. నాకు వాటర్తో ఇబ్బంది. ఏ నీళ్ళు అంటే అసలు నీళ్ళు తాగలేను. ఈ ప్యూరిఫైర్ కూడా ఏంటంటే వాటర్ మంచిగా ఉన్నాయి మాకు. ఇబ్బంది లేకుండా అంటే అంత ఘాటుగా బబుల్ వాటర్ లాగా లేదు. అందుకే నేను తీసుకున్నా కూడా నాకు ఇబ్బంది లేదులే. ఫ్యూచర్‌లో కూడా పనికొచ్చిద్దిలే అనుకున్నాము. అంటే ఏంటంటే వీటి వల్ల ఖర్చు ఎక్స్‌ట్రా పెట్టాల్సొచ్చింది. ఇల్లు మారటము, అటు ఇటు తిరగటము, మళ్ళీ సామాన్లు మోసే వీళ్ళకి అన్నీ ఏందో డబల్ ఖర్చులయిపోయినట్టు అనిపిచ్చింది. సరే ఏం చేస్తాము, కొన్ని జరగాలని రాసిపెట్టుంటాడు దేవుడు. అయి జరగాల్సిందే. మనం ఎవరం ఆపలేము జరగాల్సిన వాటిని. నేను ఈ ఇల్లు ఖాళీ చేయటం మా ఆయనకి ఇష్టం లేదు. ఇంటి ఓనర్ కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఇందులోకి ఓనర్స్ వస్తారని మాకు ముందుగానే చెప్పారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇల్లు ఖాళీగానే ఉంది. ఈ ఇంటి కిందన ఖాళీగానే ఉంది. దాంట్లోకి వెళ్ళమన్నారు. ఆ విషయం మీకెప్పుడు ఇంతవరకు చెప్పలేదు. నేను అసలు ఎందుకు వెళ్ళలేదంటే ఈ ఇంటి ఓనర్స్‌తో మాకు బాండింగ్ మంచిగా ఉంటది. ఇక్కడ ఉంటే ఒకవేళ ఎంత ఓనర్స్ అయినా ఏదో ఒక రకంగా ఏదో ఒకటి వస్తది అనేసి పిల్లలతో అటాచ్‌మెంట్ చాలా బావుంటది. వాళ్ళ పిల్లలతోటైనా మా పిల్లలతోటి అంత కలిసి ఉండటం అంత మంచిగా ఉంటది. ఏవైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తదేమో అని భయంతోటి నేను ఇల్లు ఖాళీ చేయాల్సొచ్చేది. లేకపోతే కింద ఇంటికే వెళ్ళిపోయేదాన్ని. సరే ఏం చేస్తాము, మళ్ళీ ఇక్కడికి రావాల్సొచ్చింది. పాపం వాళ్ళు ఆగిపోయారు. పాపం ఈ ఇంటి ఓనర్ అక్క కూడా చాలా హోప్స్ పెట్టుకొని ఉంది ఈ ఇంటికి వస్తానని. దేవుడివి ఫొటోస్ కూడా తెచ్చుకుంది. శివయ్య ఫోటో ఒకటి, ఇంకోటి గోమాత ఫోటో. నేను మళ్ళీ మా అక్కకి ఇచ్చేయలేదు. వాటిని అలాగే ఉంచేశాను. అక్క నువ్వు తెచ్చిన ఫొటోస్ అలాగే ఉంచే, నేను దేవుడి గదిలో పెట్టేస్తానని ఉంచేసుకున్నాను. కానీ ఈసారి మాత్రం 2 ఇయర్స్ అయిన తర్వాత పక్కా వచ్చేస్తారు. అంతలోపు మనం వేరే ఇల్లు చూసుకోవాలి. అంతలోపు కాదు, ఇంకా త్వరలోనే. అంటే వాళ్ళు వస్తున్నారని కాదు, ఇంకా నేనైతే ఇంకా ఈ రెంట్‌కి ఇలా ఇల్లులు తిరగటం నా వల్ల కాదండి. మా వారికి గూడా అదే చెప్పేసాను. ఈ సామాన్లతోటి నేను పిల్లలతోటి ఈ పనులు చేసుకోలేకపోతున్నాను అనేసి వేరే అంటే మన అపార్ట్మెంట్ పెట్టే స్తోమత ఉంటే గనక అపార్ట్మెంటే కొనేసుకుందామని గూడా డిస్కషన్ అయితే మా ఇంట్లో జరుగుతుంది. సరే ఇంతకుముందు నేను హోమ్ టూర్ చేశాను ఈ హౌస్‌ది. ఆల్మోస్ట్ అలాగే సర్దుకున్నాను. అందుకే ప్రత్యేకంగా మళ్ళీ హోమ్ టూర్ చేయటం లేదు. సరే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు చెప్పాల్సొస్తుంది అసలైన టాపిక్. ఈ ఇల్లు చూసి చాలా మంది మేము రెంట్‌కి హౌసెస్ చూస్తున్నాము.
మీ హౌస్ చాలా బాగుంది, ఏ ఏరియాలో ఉంటారు, ఎక్కడ ఉంటారని అడుగుతున్నారు. రెంట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. అంటే 13,000 అని చెప్పాను కదా, 13,000 అంటే ప్రస్తుతానికి నా పరిస్థితి చూసి, అంటే అటు ఇటు మారటం వల్ల కొన్ని ఖర్చులు అవ్వటం వల్ల వాళ్ళు అర్థం చేసుకొని 13,000కే ఇచ్చారు. లేకపోతే ఇది కూడా 15,000 చేసేవాళ్ళు. ఎందుకంటే త్రిబుల్ బెడ్రూమ్ ఇప్పుడు కొంచెం రెంట్లు కూడా పెరిగినాయి కదా, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అన్నారు పాపం వాళ్ళు. ఇంకొకటి, ఈ ఏరియాలో ఇంత మంచి ఇల్లు ఉండదేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఉన్నా కూడా ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ కాబట్టి అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి, లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉంటది. ఒకవేళ వచ్చి మీరు చూసుకుంటానంటే ఓకే, అంటే నేను ముందుగానే చెప్తున్నా, ఒక్క మాట అర్థం చేసుకోండి, ఓనర్స్ ఉన్న ఇల్లు మాత్రం అస్సలు తీసుకోకండి. ఓనర్స్ ఉన్న దగ్గర నుండి మనం వాషింగ్ మిషన్ వేసినా, అంట్లు దోమినా, ఎన్నిసార్లు బట్టలు ఉతుకుతున్నారు, ఎన్నిసార్లు అంట్లు దోతున్నారు అని అన్ని లెక్క కడతా ఉంటారు. నాకు అనుభవం కాబట్టి మీకు చెప్తున్నా. సరే, ఆ అనుభవం గురించి చెప్తాను, కానీ ఒకసారి ఇక్కడ చూడండి. ఈసారి వంటగదిలో ఇలా థిక్ కలర్ షీట్ వేసానండి. ఎందుకంటే దీని మీద కొంచెం దుమ్ము పడ్డా కూడా కనపడిపోతుంది, వెంటనే తుడిచేయచ్చు. అలా దుమ్ము పడిన వెంటనే తుడిచేస్తాను కాబట్టి షీట్ నీట్ గా ఉంది. సరే, ఎందుకు ఓనర్ ఉన్న ఇల్లు తీసుకోవద్దు అన్నానంటే, మేము చందానగర్ లో ఉన్నామండి. అంటే ఒక 2 years ఉన్నాము అక్కడ. వాళ్ళు ఆ ఓనర్ చూపించిన టార్చర్కి, అంటే నరకం చూసామండి. మొత్తం 6 ఫ్యామిలీలు ఉంటారు. 6 ఫ్యామిలీలు ఉన్నప్పుడు ఎలా వేయాలి వాటర్? 2 times అన్నా వేసుకోవాలి, పొద్దున సాయంత్రం. ఎంతసేపు అని, అంటే 6 ఫ్యామిలీలు స్నానాలు అన్నీ సరిపోతాయి కదా. వాటర్ కనుక అయిపోయింది, మనం వెళ్ళి మోటార్ వేయండి అని అడిగామంటే ఇప్పుడే కదా వేసింది అని అంట, రివర్స్ క్వశ్చన్ వేస్తారు. అంటే ఇప్పుడు వేస్తే అప్పటికప్పుడు ఎలా అయిపోతాయండి? ఎవరైనా ఊరికనే పారబోసుకోరు కదా. అట్లాంటి టార్చర్ కూడా ఉంటుంది. చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా ఎవరొచ్చారు ఏంటి అన్ని అడుగుతా ఉంటారు. ఆఖరికి ఎన్ని రోజులు ఉంటారని కూడా అడుగుతారు. ఇంకోటి చెప్పనా, నాకు ఇప్పటికీ కూడా అండి లిఫ్ట్ సౌండ్, లిఫ్ట్ సరిగ్గా డోర్ వేయకపోతే ఒక మ్యూజిక్ వచ్చింది కదా, ఆ మ్యూజిక్ గనక నాకు ఇప్పటికీ వినపడ్డా నాకు గుండె టకటగా కొట్టుకుంటది. అంత టెన్షన్ వేసిద్ది. ఎందుకంటే మేము 3rd floor లో ఉండేవాళ్ళము, మా పక్కన ఇంకొకళ్ళు కూడా ఉండేవాళ్ళు. అంటే పైన ఇద్దరు రెంట్‌కి ఉండేది. 2nd floor అయినా, 3rd floor అయినా ఎవరైనా లిఫ్ట్ సరిగ్గా గనక వేయకపోతే మ్యూజిక్ వస్తా ఉంటది కదా, ఆ మ్యూజిక్ సౌండ్ విని ఇంక వెంటనే ఓనర్స్ వచ్చేస్తారు. ఎవరు సరిగ్గా వేయలేదు, ఒక్కరు సరిగ్గా వేయకపోయినా అంతే, అందరినీ తిట్టేసేవాళ్ళు. తిట్లు పట్టమే కాదు, ఒక్కొక్కసారి లిఫ్ట్ కూడా ఆపేసేవాళ్ళు. అంత పైకి మనము లిఫ్ట్ ఉందనే కదా తీసుకునేది, కనీసం పిల్లల్ని కూడా పైకి లిఫ్ట్ లో వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, మెట్లెక్కి వెళ్ళమనేవాళ్ళు. అది లిఫ్ట్ డోర్ అనేది చిన్న ప్రాబ్లం ఉంది. అది ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోయేది. అంటే లిఫ్ట్ వేయకపోవటం కాదు, ఆ డోర్ వేయకపోవటం కాదు, అది ఒక్కోసారి స్ట్రక్ అయిపోయేది. మళ్ళీ అది చెప్తే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు లిఫ్ట్ బాగు చేసే వాళ్ళు వస్తే మేమే చెప్పేవాళ్ళము, అది ఒక్కొక్కసారి రాదు, స్ట్రక్ అవుతుంది అనేసి. మళ్ళీ పైకెళ్ళి ఆపితే ఏదో మళ్ళీ అప్పుడు డోర్ అనేది క్లోజ్ అయ్యేది. సరే, అలాంటివి ఎన్నో ఉండేవి. ఇంటి రెంట్ కూడా అండి, ఈ ఓనర్స్ ఉన్నారనుకోండి, ఫస్ట్ మనకు ఒక రెంట్ చెప్పి ఇస్తారు. మళ్ళీ ఇంకొన్ని రోజులు అయ్యాక ఇంకో రకంగా రెంట్ వసూలు చేస్తారు. ఎలా అంటే, అక్కడ ఏం చేశారంటే, నేను కరోనా టైంలో అనుకుంటా 2 years ఉన్నాలేండి ఆ ఇంట్లో. అయితే కరోనా టైంలో వెళ్ళాను కాబట్టి 11,000 అని చెప్పారు. ఫస్ట్ నేను అడిగాను, మళ్ళీ ఎప్పుడు పెంచుతారు? మనం ఒక మాట ఇచ్చేసి వెళ్ళామంటే అదే మాట మీద వాళ్ళు ఉండాలి, మనం ఉండాలి. నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా 2 years అంటే ఒక సంవత్సరం మార్చి సంవత్సరం పెంచుతా ఉన్నారు. అంటే లేదు అంకుల్, కరెక్ట్‌గా చెప్పండి, మళ్ళీ మాకు ఇబ్బంది అయితది ఈ సామాన్లతో తిరగాలి అంటే, లేదమ్మా మేము ఇప్పుడే పెంచము అని అన్నాడు. మేము వెళ్ళిన ఒక 6 నెలలకి ఏం చేసేసాడంటే ఇంకొక 500 ఎక్స్ట్రా ఏసాడు. ఎందుకంటే ఇంటి ముందు ఆల్రెడీ, నా ఇంటి ముందు నేనే చేసుకునేదాన్ని. మెట్లు ఊడవటానికి మెయింటెనెన్స్ అనేసి 500 ఏసాడు. అందరికి అలాగే ఏసేవాడు. ఇంక తర్వాత ఏం చేశాడంటే రెంట్ పెంచేసాడు. 14,000 చేసేసాడు. అంత ఒకేసారి. ఏంటి 14,000 అని అడిగాననేసి ఇంకా కొంచెం ఆ కోపం అనేది పెట్టుకున్నాడు. సర్లే అంటే మనం ఒకసారి కట్టము అన్న డిస్కషన్ చేసినా మన మీద ఒక కోపాన్ని పెట్టుకుంటారు. అలాగే అప్పుడే వెంటనే ఖాళీ చేసుంటే బాగుండేది. మా ఆయన ఏమన్నాడంటే, వద్దు, మళ్ళీ అటు ఇటు ఏం తిరుగుతాంలే, వాళ్ళకి ఇచ్చేద్దాంలే, వాళ్ళు అడిగిన రెంట్ ఇచ్చేద్దాంలే అని ఉండిపోయాము. ఇంక అట్లాగే ఏదో ఒక మాట, అంటే మనం ఒక్కసారి వాళ్ళతో డిస్కషన్ ఓనర్స్‌తో చేశామనుకో, మన మీద ఒక ముద్ర పడిపోతది. ఇంక ఏ ఏ చిన్న పనైనా గూడా కొంచెం మనకి అలాగా కొంచెం గ్యాప్ పెట్టేస్తారు. మాట్లాడకుండా ఉండటమో, లేకపోతే ఏదోకటి చేస్తా ఉంటారు. అట్లాగా మళ్ళీ ఏదో ఒక కారణం వల్ల చిన్న చిన్న ఇష్యూస్ జరిగేసి ఇంకా మళ్ళీ అది ఖాళీ చేసేసి వచ్చాం. ఈ ఇంటికి రావటానికి కూడా ముందు ఓనర్స్ లేరనే ఈ ఇల్లు రెంట్‌కి తీసుకున్నాము. అందుకే చెప్తున్నాను, ఓనర్స్ ఇల్లు అయితే అసలు తీసుకోకండి. సరే, అలా అనేసి అందరూ అలాగే ఉంటారనుకోవద్దు. నేను 9 years ఓనర్ ఉన్న ఇంట్లోనే ఉన్నాను కూకట్పల్లిలో. ఆమె పెద్దావిడ. ఆమెకేంటంటే రెంట్ ఇస్తే చాలు, అంతగా ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. అలా అని మనం ప్రతి ఒక్కళ్ళని ఏం డిస్టర్బ్ చెయ్యము. కానీ ఏంటంటే కొంతమంది రెంట్ ఇస్తే చాలు
అంటే వచ్చేసి చూసుకోవటం అట్లాంటివి కూడా ఏం చెయ్యరు పాపం. ఆమె అసలు అలా చేసేది కాదు. ఈ చందానగర్‌లో ఉన్న ఆమె అయితే అప్పుడప్పుడు వచ్చేది చూసుకుంటా ఉండేది పైకి. నేను కిటికీలో నుంచి చూసేదాన్ని ఆమె వచ్చేది ఇంటి ముందు అట్లా చూసుకుంటా ఉండేది. బాబోయ్! వచ్చిందేంట్రా బాబు అనుకునేదాన్ని. అందుకనే నేను బోనస్ ఉన్న ఇల్లయితే అసలు వద్దండి. ఏమైనా రూల్స్ ఉంటే ఇల్లు మనం రెంట్‌కెళ్ళేటప్పుడు చెప్తే బావుండండి. అప్పుడు చెప్పడు అప్పుడు ప్రేమగానే మాట్లాడతారు. తర్వాత వాళ్ళు కొంచెం తర్వాత చూపిస్తా ఉంటారు. మేము అసలకి ఆ ఇంటికి రెంట్‌కెళ్ళినప్పుడైతే ఫస్ట్ ఏమనలేదు. ఆళ్ళు రూల్స్ ఏమైనా ఉంటే బావుండేది. అసలు సామాన్లు కూడా ఆయన లిఫ్ట్‌లో తీసుకురావద్దని సామాన్లు తీసుకెళ్ళిన తర్వాత చెప్పాడు. లిఫ్ట్‌లో తీసుకురావద్దు. మెట్లెక్కిచ్చే తీసుకెళ్ళాలి. అంటే మనం ఒకసారి మాట్లాడుకుంటాం గదా! సామాన్లు పైకెక్కిచ్చాలంటే, లిఫ్ట్ ఉంది బాబు. లిఫ్ట్ ఉంది కాబట్టి లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు అని అన్నాం. అది మేము ఓనర్స్ అడుగుంటే సరిపోయేది. కానీ ఎవరైనా ఇప్పుడు మాకు సొంత ఇంట్లో లిఫ్ట్ ఉంది. మేము సామాన్లు కూడా లిఫ్ట్‌లోనే తీసుకెళ్ళాం. మా మామయ్య అయితే పిలిచి చెప్తారు. లిఫ్ట్‌లోనే తీసుకెళ్ళండి అనేసి. అందరూ అలా ఉండరుగా మంచితనంతోటి. అయన్నీ తెలియక కొన్ని పొరపాట్లు చేశాము. అంటే మాకు ముందుగా తెలీదు. పాపం అట్లా మాట్లాడుకున్నాం. తర్వాత వాళ్ళు మెట్ల మీద నుంచి తీసుకెళ్ళినందుకు సామాన్లు ఇంకో మళ్ళీ ఎక్స్‌ట్రా బిల్లేసేవాళ్ళు. ఇలాంటియన్నీ జరుగుతా ఉంటాయి. అందుకే ఓనర్స్ ఉన్న ఇల్లయితే వద్దు. పద్దాకలు ఇదే చెప్తున్నాను. ఓనర్స్ ఉన్న ఇల్లయితే వద్దండి. ఏదైనా ప్రశాంతంగా ఉండాలండి. భయపడుతూ ఎన్ని రోజులని ఉంటాం చెప్పండి. ఇంటికి ఎవరైనా రావాలన్నా, లేకపోతే నీళ్ళయిపోయినా అడగాలన్నా కొంచెం కష్టమేస్తది. ఇంకా అదే టైంలో మాకు ఈ ఇల్లు దొరికిందంటే అప్పుడు ఇంకా ఇంట్లో ఓనర్స్ లేరు అని చెప్పేసరికి ఇంటికి వచ్చాము. అసలు ఇదంతా కాదులే ఈ ఇంటికి రాకముందు ఇల్లే కొనుక్కుందాం అనుకున్నాము. కానీ ఏంటంటే కుదరలేదు మాకు. ఈ ఇంటికొచ్చాక ప్రశాంతత ఎక్కువైపోయింది కదా! మళ్ళీ మొన్న ఈ ఇంటికొచ్చేటప్పుడు కూడా నాకు అదే ఏడుపొచ్చింది మా ఆయనతోటి. అమ్మో! నువ్వు ఇంటికెళ్తే మళ్ళీ నువ్వు ఇల్లుకు అపార్ట్‌మెంట్ తీసుకో అంటే, లేదు లేదు కొంచెం ప్రశాంతంగా చూసుకొని తీసుకుందాం అని మాట తీసుకున్నాను. ఇంకా ప్రశాంతంగా అందుకనే నేనైతే తొందరలోనే ఇల్లు వేరేదైతే తీసుకోవాలి. ఇంక తిరగలేనండి. ఎవరికైనా కూడా ఇప్పుడు మీరు 15,000 మీరు రెంట్ పే చేయగలగంత స్టామినా మీకు ఉందనుకోండి. అపార్ట్‌మెంట్‌కి పెట్టుకుంటే చివరికి మనకు అపార్ట్‌మెంట్ అన్నా మిగిలిద్ది. ఎందుకు రెంటు పోతది. చివరికి మనకి ఏమి మిగలదు. చివరిగా ఇంకో విషయం గురించి కూడా చెప్పాలి. మీ ఇంటి ఓనర్స్ మంచోళ్ళైతే అంటే ఇప్పుడు ఓన్లీ రెంట్ వరకే చూసుకుంటారు. మాకేం పట్టించుకోరు అంటే ఒకవేళ మీరు ఖాళీ చేయాల్సొస్తుంది. అంటే మీరు అపార్ట్‌మెంట్ తీసుకొని వెళ్తున్నారు. లేకపోతే వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ అయిందనుకోండి. అలాంటి వారికి మీరు దగ్గరుండి ఇంకొకళ్ళని చూపించండి రెంట్‌కి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఎవరైనా ముక్కు మొహం తెలియనోళ్ళకైనా అలాంటి మంచి ఓనర్స్‌కి ఇల్లు చూపించాలి. ఎందుకంటే అది మంచి పని. ప్రశాంతంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదా! నేను అయ్యో! ఈ ఇంటి కిందన ఇంకా వేరే వాళ్ళని నేనే తీసుకొచ్చాను. ఇంటి ఓనర్స్ రెంట్ ఇస్తే చాలు అంతగా ఏం పట్టించుకోరు పాపం అనేసి నేనే కిందన నేనెళ్ళలేదు గానీ వాళ్ళని మాత్రం కిందకి తీసుకొచ్చాను. అంటే వాళ్ళు మా ఫ్రెండ్సే వాళ్ళకి చెప్పాను. మంచి ఓనర్స్ అని. నేనెళ్ళలేదంటే కారణం చెప్పాను కదా! ఫ్రెండ్‌షిప్ ఏమైనా పాడైతదేమో మళ్ళీ ఓనర్స్ వస్తే అండ్ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తదేమో అని అలా ఆలోచించాను. అదే ఇట్లా జరిగినయి. సరే అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. పూర్తిగా చెప్పాల్సిందంటే ఈ వీడియో ఏంటంటే రెంట్‌కి మీరు అడుగుతున్నారు కాబట్టి రెంట్‌కి మీరు చూసుకోండి ఏరియాకొచ్చి. ఒకవేళ చూసుకుంటే ఓనర్స్ లేని ఇల్లే చూసుకోండి అని చెప్పటానికే ఈ వీడియో. సరే అయితే ఈ వీడియోని కంప్లీట్ చేసే ముందు ఈరోజు ఏం కర్రీస్ చేశానో చెప్తాను. కర్రీస్ కాదండి ఓన్లీ కర్రీయే చేశాను. సొరకాయ పప్పు చేశాను. ఎందుకంటే గ్యాస్ కొంచెం పొదుపుగా వాడుతున్నాను. అందుకని ఒక్క కర్రీయే. అందులోకి ఆమ్లెట్ వేశానండి. ఈరోజు ఓన్లీ మా వారి వరకే లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నా. మా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఆఫ్టర్‌నూన్ వచ్చేస్తారని. సమ్మర్ కాబట్టి మజ్జిగ కంపల్సరీగా ఉండాలి. ఈరోజు ప్లెయిన్ గానే మజ్జిగ చేశాను. లేకపోతే గనక మజ్జిగలో కొంచెం పుదీనా, జీలకర్ర వేసి మిక్సీ చేసేస్తాను. అలా అయితే మజ్జిగ ఇంకా టేస్ట్‌గా ఉంటది. సరే అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మీ స్మార్ట్ విజయదుర్గ.